గురువుగారు, భాగవతంలో ప్రహ్లాద చరిత్ర ఎటువంటి భక్తి తత్వాన్ని తెలియజేస్తుంది? హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి ఎలా శత్రువయ్యాడు? మొదలే అనుకున్నట్టుగా కార్యకారణ సంబంధాలు ఉంటాయి ప్రతి చోట కూడా. తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపిన కారణంగా విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి, యజ్ఞవరాహస్వామిగా విష్ణుమూర్తి అవతారం ఎత్తి, ఆ సమయంలో విష్ణుమూర్తి తన తమ్ముడైనటువంటి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు కనుక పగబట్టి ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడని వెతుక్కుంటూ లోకాలన్నీ తిరిగాట. చివరికి ఎంత దూరం వెళ్ళాడంటే వైకుంఠానికి కూడా వెళ్ళాట. ఎవరు? హిరణ్యకశిపుడు. అంటే వైరం రావడానికి కారణం, మొట్టమొదటి కారణం తన తమ్ముడిని చంపినందుకు. రెండవసారి ఏంటంటే అన్ని లోకాలకు వెళ్ళొచ్చాడు, మహామాయావి అయినటువంటి విష్ణుమూర్తి ఎక్కడా లేడు అని ప్రకటించాడు. ఆ విష్ణుమూర్తి కూడా ఏమనుకున్నట్ట, వీడిని ఇప్పుడు చంపాలంటే వీడైనా తప్పు చేయాలి, తప్పు చేయందే భగవంతుడు కూడా శిక్షించడం చెప్పడానికి ఈ కథ చెప్తారు. చివరికి ఏం చేశాట, అతని యొక్క నాసికారంధ్రంలో నుంచి దూరి విష్ణుమూర్తి అతని యొక్క హృదయంలో ఉండిపోయాట, గర్భస్థంగా ఉన్నట్ట. అటువంటి హిరణ్యకశిపుడు ఆ విష్ణుమూర్తి మీద పగ సాధించడానికి తపస్సు చేసి 2000 సంవత్సరాలు భయంకర క్రూరమైన తపస్సుట. అది భయంకరం కూడా కాదు, క్రూరమైన తపస్సు అన్నాడు. అంటే శరీరాన్ని శిథిలం చేసేసుకొని ఎముకల గూడు మాత్రమే మిగిలి బ్రహ్మగారి వల్ల వరం పొందాడు. ఏది? ఎవరితోనూ తనకి మరణం రాకూడదు అనేటువంటి భ్రమ కలిగి, అసలు మరణమే రాకూడదంటే బ్రహ్మగారు అన్నట్ట, పిచ్చివాడా, నాకు కూడా మరణం అనేది ఒకటి ఉందిరా, కనుక మరణం ఎట్లా రాకూడదో కోరుకోమంటే అప్పుడు ఆయన అడిగాడు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, అనేక రకాలుగా కోరి చివరికి ఆ తపస్సు వరాలు పొందాడు. నీకు వీటి వల్ల, నువ్వు కోరుకున్న దేనివల్ల నీకు మరణం రాదురా బాబు, అన్యత్రా వస్తుందని చెప్పి బ్రహ్మగారు మాయమయ్యాడు. అన్ని వరాలతో వచ్చేసాడు, తిరిగి వచ్చాడు. అట్లా వచ్చినటువంటి హిరణ్యకశిపుడికి 4 సంతానం కలిగారు. అందులో ప్రహ్లాదుడు ఒక భక్తుడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో విపరీతమైన అర్థాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కటేంటంటే, భగవంతుడి అనుగ్రహం మనకు వచ్చినప్పటికి కూడా విపరీత భావాలుండి మనకు సంపద వచ్చినా, కీర్తి ప్రతిష్టలు వచ్చినా, పదవులు వచ్చినా అహంకరించిన వాడు పతనం అవుతాడు. హిరణ్యకశిపుడు నిజంగా అన్ని వరాలు పొందినప్పుడు ప్రశాంతంగా జీవించి ఉండే సమస్య వచ్చేది కాదు. తనకు వచ్చినటువంటి ఆ వరప్రభావాన్ని అహంకారంగా కలిగి దేవతలందరినీ హింసించడం, జీవులందరినీ హింసించడం ప్రారంభించాడు. అంతేకాకుండా విష్ణు ద్వేషాన్ని పెట్టుకున్నాడు. తన తమ్ముడిని చంపినందుకు విష్ణుమూర్తి మీద ద్వేషం పెట్టుకొని అసలు విష్ణుమూర్తి లేడు అనుకున్నాడు. ప్రజలందరికీ ఏ చాటింపు వేశాటంటే, మీరు ఎప్పుడైనా పూజ చేయదలుచుకుంటే నారాయణమూర్తినో ఇంద్రుడినో ఎవరినో పూజించొద్దు, హిరణ్యకశపవే నమః అని తన పేరు మీద స్తోత్రాలు రాసుకున్నట్టు. తన పేరు మీదే స్తోత్రాలు రాసిన అష్టోత్తరాలు, సహస్రనామాలు కూడా తన పేరు మీదే రాయించుకున్నట్టు. అంత అహంకరించి ఉంటే అతని గర్భంలో పరమాత్మ ప్రభావం వల్ల సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి వాళ్ళల్లో సనత్కుమారుల వారే హిరణ్యకశిపుడికి కొడుకుగా పుట్టాడు. ప్రహ్లాదుడు ఎవరంటే సనత్కుమారుల వారు. అట్లా పరమభాగవతోత్తముడైనటువంటి వాడు హిరణ్యకశిపుడికి కుమారుడిగా కలిగాడు. ఇతను పుట్టుకతోనే, అంటే విష్ణుమూర్తి యొక్క భక్తుడు కదా, అతను విష్ణుభక్తితో ఉన్నాడు. ఆ విష్ణుభక్తితో ఉన్నటువంటి అతని పట్ల ద్వేషం కలిగి, ఇది యథార్థంగా చెప్పాలంటే జయ విజయులే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా పుట్టారు. ఈ 2 రకాలుగా ఆలోచించాలి. వైరభక్తి అన్నారు దీన్ని. అంటే భగవంతుడిని ద్వేషించి భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నంగా ఒక పార్శ్వంలో చూడాలి. అట్లా చూసి ఈ బాలప్రహ్లాదుని హింసించడం ప్రారంభించాడు. అంటే బాలప్రహ్లాదుని హింసిస్తే కానీ విష్ణుమూర్తి రాడు అనేటువంటి ఒక జ్ఞానం, అది సెకండ్ సెన్స్లో. ఇక్కడ వర్తమానంలో ఏంటంటే, విష్ణుమూర్తిని ఎవరు పూజిస్తే వాళ్ళని అలా ద్వేషించడం. సరే, పిల్లవాడిని గురుకులంలో వేశాడు, చదివించాడు, పిలిచాడు, మనకందరికీ తెలిసిన కథే. అట్లా పిలిచి విష్ణుమూర్తిని ఇతను స్తోత్రం చేయడం వల్ల కోపం వచ్చి హిరణ్యకశిపుడు, నాయనా మీ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో చూపించరా, చూపించకపోతే నీ తలకాయ తీస్తా అన్నాడు. అంతవరకు ఊరుకున్న విష్ణుమూర్తి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడికి ప్రమాదం కలుగుతుందేమో అని అప్పుడు స్తంభంలో నుంచి వచ్చాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రహ్లాదుడు తండ్రిని ద్వేషించాడు, తండ్రి మరణానికి కారణమయ్యాడు అనేటువంటి విపరీత భావాలు రాకూడదు. తండ్రిని తరింపజేయాలనుకున్నాడు, తండ్రిలో మార్పు తీసుకురావాలనుకున్నాడు. ఎక్కడున్నాడు రా విష్ణుమూర్తి అంటే ఎక్కడ లేడని ప్రశ్నించాడు. ఇందుగలడు అందులేడను సందేహం వలదు, చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదికిన అందందేయగలడు. ఇక్కడ అక్కడ వెతకడం ఏంటి, నాకు సర్వత్రా కనబడుతున్నాడు, నీకు మాత్రమే పరిమితంగా కనబడుతున్నాడు, నాకు సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అని. అంటే జ్ఞాని అయిన వాడుకు పరమాత్మ సర్వత్రా ఉంటాడు అనే విషయాన్ని, వివేకాన్ని చూపించాడు. ఇంకోటి కూడా ఉంది, ప్రశ్న సమాధానం భాగవతంలోనే ఉంటుంది. గజేంద్ర మోక్షంలో ఉంది. ఏది? మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు అన్నాడు, కలడందురు దీనుల కలడందురు పరమయోగి గణముల పాలెన్, కలడు కలండను వాడు కలడో లేడో.
దేవుడున్నాడు దేవుడున్నాడని 10 మంది చెప్పారు, చెప్పగా విన్నాను, అసలు ఉన్నాడనేవాడు ఉన్నాడా లేడా అని అక్కడ ప్రశ్నించాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ప్రహ్లాదుడు చెప్పాడు, ఇందుగలడు అందులేడను సందేహం వలదు. అసలు ఉన్నాడా లేడా అంటవేంటయ్యా, అసలు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదనే కాదు, సర్వత్రా ఉన్నాడు. పరమాత్మ సర్వత్రా ఉన్నాడంటే అతను చిలిపిగా స్తంభంలో ఉన్నాడా అంటే స్తంభంలో కూడా ఎందుకుండడు, అంతటా ఉన్నవాడు స్తంభంలో ఎందుకుండడు అనేటువంటి విషయాన్ని సమాధానం చెప్పాడు. ఆ సమాధాన ప్రభావంగానే ముందు ధ్వని రూపంలో వచ్చారు పరమాత్మ, ఓంకారంగా వచ్చి ఆ తర్వాత చైతన్యంగా వెలుగ్గా వచ్చారు, ఆ తర్వాత హిరణ్యకశిపుని సంహరించారు. ఈ ప్రహ్లాదుడి కథ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్వగుణ ప్రధానంగా ఉండాలి, భగవంతుడి యొక్క రూపాన్ని నామాన్ని నిరంతరము భావన చేయాలి. మనకు చెప్పినటువంటి నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి విషయాన్ని రాక్షస బాలులకి, అంటే రాక్షసులు గురుకులంలో చదువుకునేటువంటి రాక్షసుల పిల్లలందరికీ కూడా ప్రహ్లాదుడు ప్రత్యేకంగా చెప్పినటువంటి సందర్భం కూడా గమనించవచ్చు. కనుక నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని భగవంతుణ్ణి చేరడం సులభం. కనుక భక్తి కంటే గొప్పది ఏదీ లేదు అని మనకి భాగవతంలో ఈ ప్రహ్లాదుడి కథ చెప్తుంది. ఇంకొక పార్శ్వం నుంచి రాక్షస కుటుంబంలో పుట్టినవాడు కూడా భగవంతుడి అనుగ్రహం పొందాడు. కనుక మనం అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా సులభం. భగవంతుడి అనుగ్రహం పొందడానికి వీరి వల్ల అవుతుంది, వీరి వల్ల అవదు కాదు. రాక్షస కుటుంబంలో పుట్టినా ఎక్కడ పుట్టినా భగవంతుడిని ఏకాగ్రంగా ఎవడైతే భావిస్తాడో, ఏకాంత భక్తుడై ఉంటాడో వాడికి ఇంకోటి కూడా ఉంది, భగవంతుడిని పూజించడానికి వయసుతో ప్రమేయం లేదు. ప్రహ్లాదుడి కథలో 5 ఏళ్ల పిల్లవాడే, 5 ఏళ్ల పిల్లవాడు కూడా మహాజ్ఞాన సంపన్నుడై భగవంతుడి యొక్క భక్తుల్లో మొట్టమొదటి వాడిగా పిలువబడ్డాడు. కనుక భగవంతుడిని చేరటానికి కులము కానీ, లింగము కానీ, ప్రాంతము కానీ భేదాలు లేవు. మానవుడైనా రాక్షసుడైనా భగవంతుడిని చేరడం సులభం. భగవంతుడిని చేరడానికి సులభమైన మార్గం ఏంటి? శ్రవణము. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడు తల్లికి చెప్తున్నటువంటి భగవంతుడి యొక్క లీలలన్నీ విన్నాడు. కనుక ఆ శ్రవణం వల్ల భగవంతుడి యొక్క జ్ఞానం కలిగింది, భగవంతుడిని చేరేటువంటిది వచ్చింది. కనుక చిన్నప్పటి నుంచి భాగవత శ్రవణం, భగవంతుడి యొక్క గుణాలు వినడం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాలనేది ప్రహ్లాదుడి కథ ద్వారా మనం విశేషంగా తెలుసుకోవచ్చు. ఇది భాగవతంలో అద్భుతమైన ఘట్టం ప్రహ్లాద కథ.